మహమ్మద్ గారు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని స్వాగతిస్తాం. నుమన్ మహమ్మద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి 3 కబ్జాలు 6 దురాక్రమణల కార్యక్రమం కొనసాగుతుందని బీఆర్ఎస్ అభివర్ణించింది, ఆరోపించింది. ఎట్లా స్పందిస్తారు వాళ్ళ ఆరోపణలు? Very good evening to you as well as fellow panel members and all the viewers. ఏదైతే ఈ రోజు నిన్న 2 రోజులుగా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు వారి చుట్టూ భూ కబ్జా ఆరోపణలు తీసుకొచ్చేసేసి బట్టే నాగులపల్లి యొక్క ఇన్సిడెంట్ కానివ్వండి, మిగతా ప్రాపర్టీస్ ఏదైతే వారు మాట్లాడుతున్నారో 250 ఎకరాలు అని చెప్పేసి శంషాబాద్ లో, దాని గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో నేను 2 విషయాలను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందండి. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకరు ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా, ఒక ప్రాపర్టీ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కావాలన్నా మన దగ్గర చట్టాలు ఉన్నాయి. ఆ యొక్క చట్టాలు తెలంగాణ రెవెన్యూ యాక్ట్, తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ యొక్క చట్టాలు ఎవరి ప్రాపర్టీ యొక్క రైట్స్ ని డిటర్మైన్ చేస్తాయి, ఎవరి ప్రాపర్టీ ఎవరికి చెందుతుందని చెప్పేసి. దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రాపర్టీ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కావడం కానీ, మరొకరి నుంచి మరొకరికి అమ్మడం కానీ మ్యూటేషన్ అని చెప్తారు. అది జరిగితే దాని ద్వారా మాత్రమే జరుగుతుంది, మరొక చట్టం ఎక్కడా లేదండి. నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, ఈ రోజు గౌరవ మంత్రి మీద ఎప్పుడైతే మీరు ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారో 100% జవాబుదారీతనం ఉండాలి. కాబట్టి పాత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి, ధరణి తీసుకొచ్చేసి ఏ రకంగా అయితే వీళ్ళు స్కామ్లు చేశారు, ఏ రకంగా అయితే పేరు మార్పిడులు చేశారు, ఏ రకంగా అయితే అసైన్డ్ ల్యాండ్ ని ఏ రకంగా అయితే పట్టా ల్యాండ్ కింద కన్వర్ట్ చేశారు, ఎన్ని ఎకర్స్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ ని పట్టా ల్యాండ్ కింద కన్వర్ట్ చేశారు, దాని యొక్క లెక్క తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ధరణి రాకముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉండేది, ధరణి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎంత తగ్గిపోయింది, దాని గురించి మనకి వైట్ పేపర్ వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేశారా అని మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నాను. మనకి అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ధరణి అనేది ఏదైతే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి ఒకటే చోట చేస్తున్నామని చెప్పేసి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేశారో, అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉంది అని అంటే ధరణి స్కామ్ మాత్రమే. కాళేశ్వరం స్కామ్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నామో అది చాలా చిన్నది, చాలా చిన్నది. అతి పెద్ద స్కామ్ ధరణి స్కామ్. అందువలనే దాని యొక్క చేంజెస్ తీసుకురావడానికి భూభారతి ROR చట్టం తీసుకొచ్చేసేసి భూభారతి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సిస్టమ్ లో ఉన్నటువంటి ల్యాప్సెస్ ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. వారు స్పెసిఫిక్ గా ఈ రోజు వట్టనాగులపల్లి గురించి ఏదైతే మాట్లాడుతున్నారో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమైనా డైరెక్షన్ ఇచ్చుంటే దానికి ఆపమని చెప్పేసి కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏమైనా డైరెక్షన్ ఇస్తే 100% యాక్ట్ చేస్తారు. ఒకవేళ యాక్ట్ చేయని పక్షంలో మీరు ఇటువంటి ఆరోపణలు చేయొచ్చు. అటువంటిది ఏం లేదే. అటువంటి లేనప్పుడు మీరు ఎలిగేషన్స్ చేసి, ఓన్లీ మియర్ ఎలిగేషన్స్ చేసి ఈ రకంగా చేయడం ఏంటిది? సి ఎసెన్షియల్లీ యూ నీడ్ టు ప్రూవ్. ఓన్లీ ఎలిగేషన్స్ చేసేసి ఉన్నాయి అని చెప్పేసి చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. వారు మానుకోవాలి. ఆరోపణలు చేయడం కేటీఆర్ కి, డ్రామారావుకి ఎప్పుడు అలవాటేనండి. పొలిటికల్ డ్రామాలు చేయడం మనకు అలవాటు. మరొకటి మత్తు మందులో ఆయన ఊగుతూ ఉంటాడు, అందుకని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. తిరునగారి శేషు గారు, కాంగ్రెస్ అంటేనే కబ్జా రాజకీయాలు. గత దశాబ్దాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు అది మళ్ళా రియాలిటీ